నమస్తే. నేను డాక్టర్ కపిల, స్నేహంతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో గ్యాస్ట్రిక్ ఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ గురించి చెప్పుకుందాము. గ్యాస్ట్రిక్ ఎసోఫేజియల్ రిఫ్లక్స్ అనగా ఆహ్, మనకి ఈసోఫేగస్‌కి స్టమక్ కనెక్ట్ అయ్యేది దగ్గర ఒక స్ఫింక్టర్ అనేది ఉంటుంది. ఆహ్, ఈసోఫేజియల్ గ్యాస్ట్రో ఎసోఫేజియల్ స్ఫింక్టర్ అని. అది గనక బలహీన పడినట్లయితే లేదా ఆహ్, స్ఫింక్టర్ రిలాక్సేషన్ అయినట్లయితే ఆహ్, రిఫ్లెక్స్ ఆహ్, అనేది మనకి తెలుస్తుంది. అంటే కొంతమంది పేషెంట్స్ ఆహ్, తిన్న వెంటనే ఫుడ్ 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 పైప్ నుంచి మౌత్ పైకి వస్తున్నట్టు అలా సింప్టమ్స్ చెప్తుంటారు. మరికొందరు ఛాతీలో మంట అనేది చెప్తుంటారు. మరికొందరు ఛాతీ నొప్పి, మరికొందరు ఛాతీ బరువుగా ఉంది అన్నట్టు, మరికొందరు గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్టు, మరికొందరు మంట, ఇంకా లేటర్ స్టేజెస్‌లో నొప్పి రావడం అనేది జరుగుతది. అంటే ఎక్సెస్ యాసిడ్ సెక్రీషన్ వల్ల నొప్పి అనేది వస్తుంది. దీనికి ముఖ్య కారణాలు హయాటిస్ హెర్నియా, అంటే హెర్నియా టైప్ ప్రొజెక్షన్ ఉండడం వల్ల, లేదా ఒబేసిటీ, లేదా ప్రెగ్నెన్సీ వల్ల. మరికొందరు మెన్స్‌లో చూసుకున్నట్లయితే స్మోకింగ్ అలవాటున్న వారు స్మోక్ చేస్తున్నప్పుడు ఏదైతే మనం స్ఫింక్టర్ చెప్పుకున్నామో అది కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మోడ్‌లో వీక్ అయిపోయి కంప్లీట్ రిలాక్సేషన్‌లో ఉంటుంది. ఎక్కువ టొబాకో కన్జంప్షన్ వాళ్ళల్లో చూస్తుంటాము. ఆల్కహాల్ కన్జంప్షను. మరికొందరు ఎక్సెస్‌గా ఫుడ్ తీసుకున్నట్లయితే, అంటే హెవీ మీల్ తీసుకున్న వారిలో. హ్మ్. మరి మరికొందరు ఫుడ్ మీల్ అనేది స్పైసీగా తీసుకోవడం వల్ల, ఏరేటెడ్ లిక్విడ్స్ తీసుకోవడం, అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువగా చూస్తుంటాము. నార్మల్‌గా సింప్టమ్స్ ఛాతీ నొప్పి, ఛాతీ బరువు, ఆహ్, మరియు ఆహ్, కడుపు నొప్పి, మోషన్ కూడా బర్నింగ్ సెన్సేషన్ కొంతమందిలో తెలుస్తూ ఉంటుంది. దీనికి ముఖ్యంగా పాటించాల్సిన సూచనలు, ఫుడ్ మనము స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేస్తూ, పచ్చిమిర్చి లాంటి మసాలా ఫుడ్ అవాయిడ్ చేయడము, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయడము, మరియు పడుకున్నప్పుడు వెంటనే తిన్న వెంటనే పడుకోకుండా ఉండకపోవడము. అంటే 2-3 అవర్స్ గ్యాప్స్ ఇచ్చి పడుకోవడము. ఒకవేళ ఛాతీ మంట నిద్రలో వచ్చినట్లయితే మన తలని ఎలివేట్ చేసి పడుకోవడము, అలాంటివి చేస్తూ ఉండాలి. చిన్న టిప్స్ చూసుకున్నట్లయితే ఆకుని కొన్ని నీళ్ళల్లో, ఒక కప్పు నీళ్ళల్లో వేసి మరిగించి టీలాగా చేసుకున్నట్లయితే బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతది. మరియు జింజర్ టీ, అంటే వాటర్‌లో జింజర్ వేసుకొని ఆహ్, చి లేదా కొద్దిగా ఓమ వేసుకొని బాయిల్ చేసుకొని తీసుకున్నట్లయితే బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సింపుల్‌గా చూసుకున్నట్లయితే బనానా తీసుకునడం వల్ల కూడా ఏదైతే ఎక్సెస్ యాసిడ్ సెక్రీషన్ ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది. ఆహ్, నార్మల్‌గా రెగ్యులర్ యోగా ఆసన ఖచ్చితంగా చేస్తుండాలి. అందులో పవన ముక్తాసన్, అంటే పడుకున్నప్పుడు నీని బెండ్ చేస్తూ చెస్ట్ వైపుకి దగ్గరగా తీసుకోవడము, మరియు ఆల్టర్‌నేట్ లెగ్ కూడా చేస్తూ లేటర్‌గా 2 లెగ్స్ చేసుకుంటూ ఉండాలి. ఆహ్, మరి ఖచ్చితంగా మెడిటేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. మెడిటేషన్ మన సెక్రీషన్స్‌ని, అంటే ఏదైతే యాసిడ్ సెక్రీషన్స్ ఉంటుందో సమపాలంగా సెక్రీట్ అయ్యేటట్టు చేస్తుంది. సో, ఖచ్చితంగా మెడిటేషన్ హ్యాబిట్ 15-20 మినిట్స్ అనేది ఆహ్, చేసుకున్నట్లయితే ఈ యాసిడ్ రిఫ్లక్స్ నుంచి మనము ఉపశమనం పొందొచ్చు. మరియు స్మోకింగు, ఆల్కహాల్ ఇంటేకు, టొబాకో చీవింగు అలాంటివి కూడా ఆహ్, అవాయిడ్ చేస్తూ మన క్లినిక్‌కి వచ్చినట్లయితే క్లినిక్‌లో హోమియోపతి ట్రీట్మెంట్‌లో నక్స్ వామిక, కార్బో వెజ్,
యాసినిక్ వంటి మెడిసిన్స్‌తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో, పూర్తిగా గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లక్స్ నుంచి పూర్తిగా నియంత్రించుకోవచ్చు. ధన్యవాదాలు.